తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎట్లనగా ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఉన్నాము. కథం, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివా. ఇది ఎందుకు మనకు అయ్యో నేను తప్పు చేసినా అని ఊకే గిల్టీ ఫీలింగ్ లేకపోతే బాధ పెట్టుకొని నేను పాపిని అని అనుకోకుండా ఉండడానికి కొరకు దేవుడు చెప్తున్నాడు. మనము ధైర్యంగా దేవుని సన్నిధిలో సంతోషించడం కొరకు, హల్లెలూయా, ఆయన సముఖంలో నిలబడడం కొరకు, తీర్పు దినమందు మనం ఆయన దగ్గర ధైర్యంగా, ఎందుకంటే నేను క్రీస్తుని ధరించిన ఇక నాకు పాపం గురించిన జోలు నాకు లేదు, ఇక ఆమెన్, ఆ టెన్షన్ లేదు. మీరు అందుకే చెప్తున్నా, నిన్నటి వరకు ఎట్లున్నారో మనకు తెలియదు, ఈ దినం మాత్రం మనం ధైర్యంగా బ్రతకాల. ఆమెన్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా, దేవుడు ఎట్లున్నాడో నేను కూడా అట్లనే ఉన్నా. చెప్పండి, అట్లనే ఉన్నా అంటే నిజంగానే అట్లా తయారవుతావు. ఇక నేను షెడ్డోని అంటే షెడ్డుగానే ఉంటావు. నేను పాపిని అంటే సచ్చేదాకా పాపులం కాదు. విశ్వాసం ఉంచు ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఎవడివి నీతిమంతుడు? ఎవరి నీతి? దేవుని నీతి. మన నీతి పనిచేయదు, మనం చెడ్డోళ్ళమే, దేవుడు మంచోడు. ఆమెన్. ఆ మంచితనాన్ని కప్పుకున్నాం కాబట్టి ఈ లోకంలో మనం బయటకు వెళ్తే ప్రత్యేకంగా కనిపించాలా. ఈ లోకంలో ఉన్నలాగే నువ్వు కనిపిస్తే నీవు కప్పుకున్నాను అనుకుంటున్నావు కానీ దెబ్బలు దాక్తూనే ఉంటాయి. ఆమెన్. దేవుణ్ణి కప్పుకున్న వాళ్ళు వేరే కనిపిస్తారు, దేవుడిని లేకుండా చీకట్లో నడుస్తూ నేను వెలుగులో ఉన్నానని భ్రమలో ఉండే వాళ్ళు వేరే ఉంటారు. ఆమెన్. సో ఇప్పుడు మనం ఎట్లుండాలా? ఆత్మీయ స్థితిలోనికి తిరిగి రావాలా. దేవుడు మనల్ని ఎక్కడ అధికారంలో నిలబెట్టినాడో, అందుకే పాముల మీద, దయ్యముల మీద, శత్రు బలమంతటి మీద మీకు ఏమిచ్చినన్నాడు? అధికారం ఇచ్చినాడు. అది ఎప్పుడు ఇచ్చిండు? మొదటి అధ్యాయంలో ఇచ్చినాడు. అన్నిటిపైన ఏమిచ్చిండు? మనకు అధికారం ఇచ్చినాడు. ఏలుబడి చేయండి అన్నాడు. తిరిగి మనం ఇప్పుడు ఎక్కడికి యేసు ప్రభు ద్వారా నడిపించబడుతున్నాం? పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు మనల్ని అధికారాన్ని చేయడానికి. ఆమెన్. మనమందరం కూడా మరి అధికారం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను శక్తులకు భయపడే అవసరం లేదు. ఆమెన్. ఏ దయ్యము కూడా నిన్నేమి చేయదు. చెప్పండి, పక్కలకు చెప్పండి. ఈ రోజు నుంచి ఏ మంత్రశక్తి కూడా నిన్నేం చేయదు. భయపడద్దు దేనికి. అది నీ ముందట ఏషాలు వేస్తుంది కావచ్చు, నీకు రోగం తెస్తుంది కావచ్చు, బాధ తెస్తుంది కావచ్చు, కానీ చివరికి నీకే విజయం దేవుడు ఇస్తాడు. కృంగిపోవద్దు. ఆమెన్. లోపల ధైర్యం తెచ్చుకోనండి. ఇంకా నిన్న చూసిన దయ్యం అట్లా ఉంది, కానీ ఇంకొక కొన్ని చోట్లనైతే తీసి గోడకు కొట్టేస్తే ఒక్కొక్కడిని పోయితే అప్పుడు అది చూసి ఎవడు కూడా పోవడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. ఉంటున్నారా? దగ్గర కోవడానికి కూడా ఎవడు ఇష్టపడాడు. కానీ మనం తెలుసుకోవాలి ఒకటి, లోపల ప్రతిదీ నీ పాదముల కింద దేవుడు ఉంచినాడు. ఆమెన్. మనం పోరాడేది ఎవరితోని? ఇంటోళ్ళతో కూసులాడకండి, కయ్యాలు పెట్టుకోకండి, ఆర్గ్యుమెంట్లు చేసుకోకండి. మనం ఎవరితో పోరాడాలా? మీ నోరి మాటలు, మీ యుద్ధము అంతా ఎక్కడ చూపించండి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. గట్టిగా అరుస్తాం చూడు, దేవుళ్ళు అరవండి, అదే అరుచుడు. హల్లెలూయా. అప్పుడు మీ వేస్ట్ అవుతున్న శక్తి అంతా మీకు ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఆమెన్. ఇప్పుడు బెంగళూరులో నీళ్లు లేక అందరూ వలస పోతున్నారు, నీళ్ళు లేవు అక్కడ. ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ వర్షం వచ్చినప్పుడు పోగు చేసుకొని అదో చేసుకొని ఇదో చేసుకొని ఉంటే ఏమవుతుండే? యూజ్ అవుతుండే. ఆమెన్. సో ఇష్టం వచ్చినట్టుగా ఏది వాడుకోదు, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. మీ నోరు ఉంది కదా అని మీరు నోటిని వ్యర్థంగా వాడకండి. అర్థమవుతుందా? దేవుని సేవకుని బాధ. మీరందరూ కూడా దేవుని యొక్క బిడ్డలై ఉంటున్నారు, మీలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలా. ఏ సమస్య వచ్చినా ఎట్లుండాలా? రోషం కలిగి ఉండాలి. ఎట్లా వస్తుందో చూస్తాను అలా. ఆమెన్. అరే నేను అట్లనే ఉంటా కాబట్టి చెప్తాను, ఎట్లా వస్తుందో చూస్తా. ధైర్యంగా ఉండండి. ఆమెన్. ఈ లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు, చెప్పండి, ఏ సమస్యకైనా ఈ లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు, మీలో ఎవడున్నాడు? దయ్యమా దేవుడా? ఖచ్చితంగా చెప్తారా? ఆమెన్. హల్లెలూయా. ఈ ధైర్యం మీకు తెలియాలా? మీరు దేవుని బిడ్డలని. కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం.